నమస్తే అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఐకాన్ టీవీ విత్ దేవి. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈరోజు ఈ వీడియోలో అజియో నుంచి నేను తీసుకున్న 3 పీసెస్ కుర్తీ సెట్స్ చూపిస్తున్నానండి. అంటే 2 కుర్తీస్ ఏమో 3 పీస్ సెట్, ఈ కుర్తీ మాత్రం 2 పీసేనండి. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చింది, చాలా బాగుంది. మొన్న అంటే నేను బుక్ చేసి కూడా ఒక 1 వీక్ అవుతుందండి. 2 డేస్ బ్యాక్ వచ్చినాయి ఈ కుర్తీస్. ఇది కొంచెం కాటన్ మిక్సింగ్ క్లాత్లా ఉందండి. అంటే ఇటు కాటన్, ప్యూర్ కాటన్ కాదు, అటు రేయాన్ కూడా కాదు. కొంచెం రేయాన్కి పాలిస్టర్ మిక్సింగ్ ఎలా ఉంటుందండి అలా ఉంది. కాకపోతే పర్లేదు ఈ కాస్ట్కి, ఎందుకనంటే నాకు ఇది బిలో 300కే వచ్చేసిందండి. సో 2 పీస్ సెట్, ఫుల్ హై నెక్ వచ్చింది. నాకు ఈ నెక్ కొంచెం కలర్ కాంబినేషన్ అది బాగుండి తీసుకున్నాను. 2 పీసేనండి ఇది. దీనిపైన చున్నీ అలా ఏమి ఇవ్వలేదు. తర్వాత అంబ్రెలా కట్లా ఇచ్చారు, అంటే అనార్కలిలా ఇచ్చారండి. అనార్కలి రౌండ్, జస్ట్ ఫ్రంట్ మాత్రం బటన్స్ ఇచ్చి కింద కొంచెం క్లోజింగ్ ఇచ్చారు. 2 సైడ్స్ అయితే క్లోజింగే ఉంది, జస్ట్ మిడిల్లో కొంచెం ఓపెన్ ఉంది. ఇలా ఓపెన్ ఇచ్చారు లైట్గా. ఈ ప్రైస్కి నాకు బెటరే అనిపించింది. కాకపోతే కలర్ అది నాకు నచ్చి, హై కాలర్ డ్రెస్సెస్ నేను కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. మా వారికి కూడా కొంచెం హై కాలర్ డ్రెస్సెస్ ఇష్టము. సో అందుకని నేను అలా తీసుకుంటాను. ఇప్పుడు ఇదైతే 3 పీస్ కుర్తీ అండి. ఇవి 2 కూడా 3 పీసే. ఇవి కూడా నాకు బాగానే నచ్చాయండి. అంటే ఇవి కూడా పెద్ద, యాక్చువల్గా 999 వీటి కాస్ట్. నాకు 500, 570 కొంచెం దగ్గరగా అదే కాస్ట్లో పడ్డాయి. 600 బిలోనే పడ్డాయి రెండును. ఇది పర్పుల్ కలర్ అండి, కొంచెం ట్రెడిషనల్ వేర్లా ఉంది. దీనికి అయితే చున్నీ ఇలా ఇచ్చారు. నేను యాక్చువల్గా ఈ డ్రెస్ నేను చాలా రోజుల నుంచి అజియో యాప్లో చూస్తున్నాను. నేనైతే ఇది జార్జెట్ క్లాత్లో వస్తుంది అనుకున్నా, కానీ ఇది రేయాన్లో వచ్చింది. కొంచెం ఈ విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను. కాకపోతే వేసుకుంటే మాత్రం మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చిందండి. ప్యాంట్ కూడా ఇలా వచ్చింది. నా సైజ్ అయితే ఎల్ అండి, ఎల్ తీసుకున్నాను. ఎల్ కూడా కొంచెం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. సో వాష్ చేసిన తర్వాత తీసుకోవచ్చు, ఆల్టరేషన్ చేసుకోవచ్చు అని చెప్పి నేను సేమ్ అలానే వేర్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం ఎంబ్రాయిడింగ్ వచ్చింది ప్యాంట్కి. అండ్ తర్వాత కింద కనిపిస్తుంది కదండి, కింద మొత్తం అనార్కలి నెక్ ఇచ్చారు డ్రెస్, అలా వచ్చింది అది. ఇప్పుడు ఇది ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఎల్లో కూడా, ఇది కూడా అనార్కలి ఏనండి. మొత్తం ఫుల్ గేరా అయితే బాగా వచ్చింది 2 డ్రెస్సెస్కి కూడా. ఫ్లోరా ప్రింట్ అండి, ఇది మొత్తం ప్రింటే. నెక్ అయితే వీ నెక్లో వచ్చింది. చున్నీ కూడా బాగానే ఉంది. ఇది రేయాన్ క్లాత్, రేయాన్ క్లాత్లో ఉందండి. రేయాన్ క్లాత్లోనే మోస్ట్లీ నేను రేయాన్ లేదంటే కాటన్లోనే ప్రిఫర్ చేస్తాను. నాకు ఆఫీస్ వేర్కి కానీ లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని ఈ 2 క్లాత్స్లోనే తీసుకుంటాను మోస్ట్లీ. చూస్తున్నారు కదా, ఇలా వీ నెక్లో వచ్చింది. ఇది నెక్ మొత్తం. క్లాత్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. మోస్ట్లీ నేను అజియోలో ఆవాస టాప్స్ ఎక్కువ తీసుకుంటానండి. అంటే టాప్స్ తీసుకుని ప్యాంట్ కానీ లేదంటే లెగ్గిన్ కానీ నేను పేరప్ చేస్తాను. చాలా తక్కువగా 3 పీస్ సెట్ తీసుకుంటాను, ఎందుకంటే అవి అదర్ బ్రాండ్స్లో దొరుకుతాయి. ఆవాసాలో చాలా తక్కువ దొరుకుతాయి అనమాట 3 పీస్ సెట్. సో అందుకని కొంచెం నేను ఎక్కువ కుర్తీసే, సింగిల్ కుర్తీసే ఆవాసవి తీసుకుంటాను. ఇప్పుడు ట్రయల్ వేసి చూపిస్తాను మీకు ఇవి ఎలా ఉన్నాయి అనేది. ఎల్లో అండి, ఇది ఎల్లో కలర్ చూస్తున్నారు కదా. చున్నీ కూడా కాటన్లోనే వచ్చిందండి. వాష్ చేస్తే కలర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చింది. వీ నెక్ వచ్చింది కదా, వీ నెక్లో కూడా మనకి చూడడానికి కూడా నీట్గా ఉంది. హ్యాండ్స్ అయితే ఇలా 3/4 ఇచ్చారు. ప్యాంట్ కూడా ఇలా వచ్చిందండి, నార్మల్గానే ఉంది. టాప్ అయితే మాత్రం మొత్తం అంబ్రెలా కట్టేనండి. 3/4 హ్యాండ్స్, నెక్ వీ నెక్, కంఫర్ట్గానే ఉంది. నా సైజ్ చెప్పాను కదా, ఎల్ సైజు. ఎల్ సైజుకి ఇది పర్లేదు. సో కంఫర్ట్గానే ఉంది, వేసుకుంటే కూడా నీట్గా అనిపించింది. సో ఇది రిటర్న్, యాక్చువల్గా నేనైతే నచ్చలేదు అంటే రిటర్న్ చేద్దామని అనుకున్నా. ఇక వేసుకుంటే బాగుంది అన్నారు, సో అందుకని ఇక ఉంచేసాను. ఇది చూస్తున్నారు కదా, ఇది పింక్ అండి. పింక్ కూడా 2 పీస్, హై కాలరు. చెప్పాను కదా, హై కాలర్వి బాగుంటుంది అని అంటారు. సో అందుకని నేను ఎక్కువ హై కాలర్ ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా ప్యాంట్ ఎలాస్టికే వచ్చిందండి. జస్ట్ ఏదో ఇంట్లో ఉన్నప్పుడు అలా ఏమైనా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను తీసుకున్నాను ఇదైతే. ఇది కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి.
ఫ్రంట్ జస్ట్ కొంచెం కట్ వచ్చిందండి. ఇప్పుడు ఇంకా పర్పుల్ వేసుకున్నాను. పర్పుల్ అయితే మంచి ట్రెడిషనల్గా కనిపిస్తుంది, నాకైతే అలా అనిపించింది. చున్నీ అయితే ఇంతే ఇచ్చారండి సైజు. నెక్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. నెక్ వర్క్ మాత్రమే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. కొంచెం కుందన్లా అనిపించింది లైట్గా. మిగతాది మొత్తం అంతా పెయింటేనండి, అంటే పెయింటింగే ఉంది అంతా. మొత్తం చున్నీ కానీ ప్యాంట్కి కానీ అంతా ప్రింట్ వర్కే ఇచ్చారు. డ్రెస్ అయితే ఇలా ఉందండి. చున్నీ అయితే సింగిల్ వన్ సైడ్ వేర్ చేయొచ్చు, 2 సైడ్స్ అయినా వేర్ చేయొచ్చు. నెక్కి కొంచెం డిజైన్ ఉంది కాబట్టి వన్ సైడ్ ఇలా వేర్ చేస్తే బాగుంటుంది. చున్నీ అయితే సైజ్ ఇంతే ఉందండి, జస్ట్ ఒక 2 ఫోల్డ్స్ చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ రాదు. మొత్తం ప్రింట్ అయితే మొత్తం నేనైతే ప్రింట్ అనుకోలేదు, యాక్చువల్గా ఎంబ్రాయిడరీ. ఇప్పుడు డ్రెస్కి నెక్కి ఎలా అయితే ఎంబ్రాయిడరీ వచ్చిందో అదే ఎంబ్రాయిడరీ వస్తుంది అనుకున్నా, కాకపోతే ప్రింట్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది ప్రింట్ అంతా. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ తర్వాత కామెంట్లో కూడా పిన్ చేస్తానండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. తర్వాత ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నేను తీసుకుని ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను అంతే. ప్లీజ్, ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.